హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సూగూరు వినాయకుని షెడ్ దగ్గర అయితే వచ్చినాము. మీకు ఇంతకు ముందు ఒకటి చూపించినాం కదా, మనకి ఆ శివుడు అవతారంలో ఉంటాడు, ఇట్లా 11 to 10 ఫీట్స్ వస్తుంది అనేసి. సేమ్ ఇక్కడ మనకైతే ఇంకొకటి, నేను ఈ మోడల్ రీసెంట్గా అనంతపూర్కి పోయినప్పుడు అయితే చూసాను. ఇప్పుడు ఆ మోడల్ మనకి హిందూపూర్లో కూడా అవైలబుల్ ఉంది. ఈ వినాయకుడు వచ్చేసి మనకి విష్ణు అవతారంలో అయితే ఉంటాడు. చూడండి, ఇక్కడ మనకి పాదాల దగ్గర అమ్మవారు కూడా ఉంటుంది. పాదంకి ఇట్లా పట్టుకున్న విధంగా ఈ వినాయకుడు వచ్చేసి మనకి దాదాపుగా ఒక 7 to 8 ఫీట్స్ అయితే వస్తాడు. ఇంకా చూడొచ్చు కింద శేషనాగ్ కూడా ఎంత డీటెయిలింగ్ గా ఉందో. ఈ వినాయకుని అయితే ఒకసారి దగ్గర నుంచి డీటెయిలింగ్ గా చూసేద్దాం. ఇంకా వినాయకుని విషయానికి వస్తే చూడండి, అసలు ఎంత డీటెయిలింగ్ ఉందో. ఇంకా కింద శేషనాగుని కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ అమ్మవారు అయితే మనకి ఇక్కడ స్వామివారి పాదం పట్టుకున్నట్టు ఉంటుంది. ఇంకా వినాయకుని విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. లుక్ కూడా బాగుంది. లాంగ్ కి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఆభరణాల విషయానికి వస్తే ఎక్కువ లేకుండా సింపుల్ గా అయితే ఇచ్చేసినారు మనకి ఆభరణాలు కూడా. అండ్ పైన ఇంకా మనకి 5 తలల నాగపాము శేషనాగు. ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 7 to 8 ఫీట్స్ అయితే వచ్చేస్తాడు. మీకు ఒకవేళ ఈ వినాయకుడు నచ్చింటే కనుక కింద డిస్ప్లే అవుతుంటే నంబర్ని కాంటాక్ట్ అయ్యి ప్రైస్ డీటెయిల్స్ అండ్ బుకింగ్ అయితే చేసేసుకోండి. లేదా ఒకసారి అడ్రస్ చూపించేస్తాను, డైరెక్ట్గా వచ్చి విజిట్ అవ్వండి. అడ్రస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంద్రానగర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఇది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి సూగూరు ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ మనకి ఓపెన్ గ్రౌండ్లో వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి. లేదంటే కింద డిస్ప్లే అవుతుండే నంబర్ని అయితే కాంటాక్ట్ అయిపోండి.